హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సంజన. ముందుగా గ్రీన్ చిల్లీ చికెన్ చేయడానికి మనం కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలండి. అది ఇప్పుడు ఎలా చేయాలో పిన్ టు పిన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ టీజ్గా మీరు కూడా చూసి అలానే చేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న చికెన్లో ఒక టీ స్పూన్ అంత పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ జార్లోకి, అంటే మీరు కారం ఎక్కువ తింటే కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి. పుదీనా, పచ్చిమిర్చి, అలానే ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ ఫైన్గా చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని కూడా వేసి, అలానే కొద్దిగా పెరుగు, ఒక 2-3 టేబుల్ స్పూన్లంత పెరుగుని మనం మిక్సీ పట్టుకుంటే అది మంచిగా వస్తుందండి. అది కూడా మనం ఆ చికెన్లో వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. అలా తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని, నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే అండి, కంచు వాటిల్లో కంటే కూడా, అంటే అది సిల్వర్ అట్లా ఉంటాయి కదా, ఆ గిన్నెల్లో కంటే కూడా స్టీల్ వాటిల్లో చేస్తే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇలా స్టీల్ ప్యాన్ అనేది పెట్టుకొని, అంటే మీ దగ్గర అవైలబుల్గా ఉన్నది పెట్టుకోవచ్చు. స్టీల్ ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలాలు కొద్దిగా అంటే సాజీరా, జీలకర్ర, అలానే ఒక 2-3 లవంగా, కొద్దిగా దాల్చిన చెక్క, అలానే ఒక 2-3 మిరియాలు కూడా వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత అందులోని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని, అంటే మనం ముందు కొద్దిగా వేసుకున్నాం కదా, సో అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వేసుకొని, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు కదా. అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న కరివేపాకు, అంటే చికెన్ సగం ఉడికిన తర్వాత మనం కరివేపాకు వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఉడికే వరకు అలానే ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే ఇలా ఎంతో రుచికరమైన సింపుల్ ప్రాసెస్లో అయిపోయే గ్రీన్ చిల్లీ చికెన్, హైదరాబాదీ గ్రీన్ చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారో నాకు కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.